హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈరోజు మనం వామాకులతో ఒక హెల్దీ రోటి పచ్చడి రెసిపీని చూద్దాము. వామాకులతో ఎక్కువగా బజ్జీలే వేసుకుంటుంటాం కదండి. రోటి పచ్చడి కూడా చాలా బాగుంటుంది. అలాగే ఈ వామాకు హెల్త్కి చాలా అంటే చాలా మంచిది. ఇందులో అనేక రకాల ఔషధ గుణాలు ఉన్నాయి. సర్వరోగ నివారణి అనొచ్చండి ఆకుని, అంత హెల్దీ ఇది. బ్లడ్ ప్రెషర్, బీపీని తగ్గించడానికి ఈ ఆకు చాలా బాగా పనిచేస్తుంది. బీపీ లేని వాళ్ళకి బీపీ రాకుండా కూడా చేస్తుంది. గుండె వ్యాధులు, గుండె జబ్బులు రాకుండా చేస్తుంది. కిడ్నీలో స్టోన్స్ రాకుండా చేస్తుంది. ఇండైజెషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచిదండి. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఒకసారి మీరు గూగుల్ చేసి చూడండి. మరి ఇంత హెల్దీ ఆకుతో మనం రోటి పచ్చడి చేసుకోవచ్చు, రసం పెట్టుకోవచ్చు, కషాయం చేసుకోవచ్చు. ఈరోజైతే మనం రోటి పచ్చడి, ఎంతో రుచిగా ఉండే వామాకుల రోటి పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా వామాకుల్ని శుభ్రంగా కడిగేసి ఈ విధంగా జాలిగిన్నెలో వేసి పెట్టేసుకుంటే నీళ్ళన్నీ వడారిపోతాయి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుని 2 టేబుల్ స్పూన్ల నువ్వులు వేసుకుని ఈ నువ్వులు చిటపటలాడేంత వరకు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. నువ్వులు చక్కగా వేగిపోయాయి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుని ఈ నువ్వుల్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుని కొంచెం నూనె వేసి, నూనె కాగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపగుళ్ళు వేసుకుని వేయించుకోవాలి. ఇవి సగం వరకు వేగిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ ధనియాలు, అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకుని ఈ పోపు దినుసులు ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. చూడండి, చక్కగా వేగిపోయాయి కదా. వీటిని కూడా తీసి మరొక ప్లేట్లోకి వేసేసుకోండి. నువ్వులు వేసిన ప్లేట్లో కాకుండా మరొక ప్లేట్లోకి వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుని 5-6 ఎండుమిర్చి తుంపి వేసుకుని వేయించుకోవాలి. మీకు నూనె తక్కువగా ఉంది అనిపిస్తే కొంచెం వేసుకోవచ్చు. ఈ పచ్చడికి నూనె ఎక్కువ అవసరం లేదు. ఎండుమిర్చి కొంచెం వేగిన తర్వాత ఒక పెద్ద ఉసిరికాయ సైజ్ అంత చింతపండుని విడివిడిగా చేసి వేసుకుని వేయించుకోవాలి. మనం పచ్చడి ఎండుమిర్చితో చేస్తున్నాం కదా, మీరు పచ్చిమిర్చితో కూడా ఈ పచ్చడి చేసుకోవచ్చు. లేదా కొంచెం ఎండుమిర్చి, కొంచెం పచ్చిమిర్చి వేసి చేసుకోవచ్చు. ఎండుమిర్చి వేగిన తర్వాత మనం పప్పులు తీసుకున్న ప్లేట్ ఉంది కదా, అందులోకి వేసేసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి. మళ్ళీ స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుని కొంచెం నూనె వేసేసి, నూనె కాగిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న వామాకులు ఉన్నాయి కదా, ఆ ఆకులు వేసేసుకోవాలి. ఇందులోనే కొంచెం పసుపు, మరి ఎక్కువ అవసరం లేదు, కొంచెం పసుపు వేసేసుకుని వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఆ వేడికి, ఈ ప్యాన్ వేడికి వామాకు చక్కగా ఉడికిపోతుంది. ఈ వామాకుని మరి ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదు. 1 నిమిషం పాటు ఇలా కలుపుతూ ఉంటే చక్కగా ఆకు ఉడికిపోతుంది. అలాగే నేను ఈ వామాకు వచ్చేసి 80 గ్రామ్స్ తీసుకున్నానండి. పచ్చడి కోసం 80 గ్రామ్స్ వామాకు తీసుకున్నాను. చూడండి, వామాకు చక్కగా ఉడికిపోయింది కదా. ఈ విధంగా కొంచెం మెత్తబడితే సరిపోతుంది. ఈ ప్యాన్లోనే ఉంచేసి దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు మిక్సీ జార్లో మనం ముందు వేయించి పెట్టుకున్న నువ్వులు ఉన్నాయి కదా, అవి వేసేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసేసుకుని ఇందులో మనం వేయించి పెట్టుకున్న పప్పులు, ఎండుమిర్చి ఉన్నాయి కదా, అవి వేసేసుకోవాలి. దీంతో పాటుగా రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకుని కొంచెం బరకగా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి. మరి మెత్తగా కాకుండా చూడండి, విధంగా కొంచెం బరకగా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 7-8 వెల్లుల్లి రెబ్బలు, అలాగే మనం ఉడికించి పెట్టుకున్న వామాకు ఉంది కదా, అది కూడా వేసేసుకోవాలి. ఇందులో నీళ్ళేమీ పోయకుండా మధ్య మధ్యలో ఆపుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. వామాకులు నీరు ఉంటుంది కదా, అదే సరిపోతుంది. పచ్చడి చూడండి, ఈ విధంగా గట్టిగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పచ్చడిని ఒక గిన్నెలోకి తీసేసుకుని మీరు కావాలంటే పోపు వేసుకోవచ్చు. నేనైతే పోపు వేయనండి. అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఈ విధంగా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకుని ఈ ఉల్లిపాయ ముక్కలు పచ్చడిలో బాగా కలిసేలా కలుపుకోవాలి. మీకు ఈ ఆనియన్స్ వేయడం ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు. పోపు కావాలంటే పెట్టుకోవచ్చు. బాగా కలిపేసుకుని ఒకసారి టేస్ట్ చెక్ చేసి సాల్ట్ ఏమైనా తగ్గితే వేసుకోవచ్చు. అంతేనండి, ఎంతో టేస్టీ హెల్తీ వామాకు పచ్చడి రెడీ అయిపోయింది. బయటైతే ఈ పచ్చడి 2 రోజుల పాటు ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెడితే వారం రోజుల పాటు నిల్వ ఉంటుంది. వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ వేసుకొని తింటే రుచి అద్దరిపోతుందండి. అలాగే ఈ వామాకు పచ్చడి ఎంతమందికి తెలుసో కమెంట్ చేయండి. ఇప్పటివరకు ఎప్పుడు తినకపోతే కనుక తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.